విమాన ప్రమాదంలో ఒక మిస్టరీ ఏంటంటే, ఒకతను ఆ విమానం మొత్తం ప్రమాదాన్ని విజువలైజ్ చేసాడు. అంటే బయలుదేరడం నుంచి కూలిపోవడం దాకా. రెండవదొచ్చేటప్పటికి అందులో ఒక వ్యక్తి తప్పించుకున్నాడు. అసలు ఏం జరిగింది అన్నటువంటిది. ఇప్పుడు ఇందులో వస్తున్నటువంటి ఒక అనుమానానికి సంబంధించి ఇంకొక వ్యక్తి అందులో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయని ముందే నేను పసిగట్టానంటూ వీడియో చేసింది వైరల్ అవుతుంది. ఇప్పుడు వీటన్నిటి మీదన కూడా దర్యాప్తు చేస్తున్నారు. అహ్మదాబాద్ ఘటన కొన్ని వీడియోలు అప్లోడ్ చేసి ఆ ఫ్లైట్ ఢిల్లీ టు లండన్ వెళ్లే విమానం అని, ఆ విమానం అహ్మదాబాద్లో సాంకేతిక కారణాలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారని, ఫ్లైట్లో ఎయిర్ కండిషనర్ స్క్రీన్స్ ఏమీ పనిచేయడం లేదని వీడియో పెట్టేస్తున్నారు. అయితే ఆ విమానంలో ప్రయాణం చేస్తూ బయటపడ్డ ఒకే ఒక్క వ్యక్తి విశ్వాస్ కుమార్. ఆయన బోర్డింగ్ పాస్ చూస్తే మన విమానం అహ్మదాబాద్ నుండి లండన్కి వెళ్తున్నట్టు టైం 12 గంటల 10 నిమిషాలకి బోర్డింగ్ అయ్యి 13:10కి డిపార్చర్ అయినట్టుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇతను అహ్మదాబాద్లో ఇమిగ్రేషన్ స్టాంప్ పడింది. అంటే అతను అహ్మదాబాద్లోనే ఫ్లైట్ ఎక్కాడు. ఆ ఫ్లైట్ ఢిల్లీ నుండి టెక్నికల్ సమస్యతో అహ్మదాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయలేదు. ఎందుకంటే అతను అహ్మదాబాద్లో ఫ్లైట్ ఎక్కాడు. ఒకవేళ ఆ ఫ్లైట్ అహ్మదాబాద్లో సాంకేతిక సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ఉంటే ఈ ప్రయాణికుడు ఫ్లైట్ ఎక్కడం అబద్ధమై ఉండాలి. లేకుంటే ఆ ఫ్లైట్ సాంకేతిక సమస్యలతో అహ్మదాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు, కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తున్నారు, అవైనా అబద్ధమై ఉండాలి. ఆ ఫ్లైట్ నిజంగానే ఢిల్లీ టు లండన్ వయా అహ్మదాబాద్ అయితే ప్రయాణికుడు ఢిల్లీ ఇమిగ్రేషన్ వాళ్ళు ఢిల్లీలో అహ్మదాబాద్ ఒక బోర్డింగ్ పాస్, అహ్మదాబాద్ టు లండన్ ఇంకో బోర్డింగ్ విత్ ఢిల్లీ ఇమిగ్రేషన్ స్టాంప్తో ఇచ్చేవాడు. కానీ ఇక్కడ అహ్మదాబాద్లో ఇమిగ్రేషన్ స్టాంప్ వేసినట్టుంది. అంటే ప్రయాణికుడు బోర్డింగ్ పాస్ను బట్టి ఆ ఫ్లైట్ అహ్మదాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాలేదు. షెడ్యూల్ ప్రకారమే అహ్మదాబాద్లో ల్యాండ్ అయ్యి పాసింజర్స్ని అహ్మదాబాద్లో ఎక్కించుకుని డిపార్చర్ అయిన తర్వాత 3 నిమిషాలకు ఫ్లైట్ తన 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యింది. బ్లాస్ట్ ప్రమాదం జరిగింది. ఒకవేళ సాంకేతిక కారణంతో అహ్మదాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యి ఉంటే అహ్మదాబాద్ ల్యాండ్ అవ్వడానికి ముందుగానే షెడ్యూల్ లేదు కాబట్టి ఆ పాసెంజర్ అక్కడ ఎక్కే అవకాశం కానీ, లేక అహ్మదాబాద్లో ఇమిగ్రేషన్ అయిందా అతను ప్రమాదం జరిగిన ఫ్లైట్లో ఎక్కే అవకాశమే లేదు. అయితే రెండింట్లో ఏదో ఒకటి నిజమై ఉండాలి. ప్రస్తుతం ఈ ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి.